ఆదిలాబాద్ జిల్లా ప్రజా సేవా భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశంలో విశ్వగురు స్థానానికి ఎదుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఒకటి ప్రజాసేవా భవన్లో 74వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పుడే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పతాకావిష్కరణ గావించారు. వారు మనతో పాటు ఉన్నారు. సార్, ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే ఫర్ యూ. చెప్పండి, ఈ 74వ గణతంత్ర దినోత్సవం నాడు అంటే ప్రభుత్వం చేసేటటువంటి అంటే ప్రజలకు అందుతున్న సంక్షేమాలేంటి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలేంటి, ప్రజలకి బీజేపీ తరఫున మీరు ఇవ్వబోయే హామీలేంటి? ఒకటే అండి, ఈ ప్రజలందరికీ, ఆదిలాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా పేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, రైతన్నలకి, కర్షకులకి, కార్మికులకి భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఒక అతి పవిత్రమైన రోజు, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. దీన్ని మేమందరం కూడా ఒక గొప్ప రోజుగా భావిస్తాం. ఒకటండి, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు కానీ, అభివృద్ధి ఫలితాలు కానీ అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ, దాదాపు 4 లక్షల ఇల్లు కట్టిమని నరేంద్ర మోడీ సర్కారు డబ్బులు కేంద్రం నుంచి పంపిస్తే ఈ దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం 4 లక్షల ఇల్లు కట్టకుండా ఆ నిధుల్ని దారి మళ్లించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జోగు రామన్న ప్రభుత్వం. అట్లనే ఫసల్ బీమా లాంటి ఒక అద్భుతమైనటువంటి బీమా కార్యక్రమం అది. అంటే